అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. ఇవాళ గ్రామ పంచాయతీకి తాళం వేసి నేను ఒక కోరిక మాకు నిధులు ఉన్నా సరే అది సెక్రటరీ సాగించబడి ఈ సెక్రటరీ గారు వ్యతిరేకంగానే తప్ప అభివృద్ధిగా ఉండలేదు. మాకు ఈ సెక్రటరీ గారిని ఎట్టి పద్ధతిలో మేము అది తీసి సెక్రటరీ మంచి అభివృద్ధి చేసేవాళ్ళు వేసి మమ్మల్ని సహకరించాలని అధికారులందరినీ కోరుకుంటున్నాను. అది కూడా నేను ఏమన్నా ఈ సెక్రటరీ తప్పేస్తుంటే ఊర్లో మేము జనజన పార్టీ ఉండి జనజన ప్రెసిడెంట్ ఉండి ఊరికి సహకరించకపోతే పంచాయతీ మేము చేసేది ఏముంది? ఈ సెక్రటరీకి ఆధార్ కార్డు పాన్ కార్డు ఇప్పుడు కావలేదు, ఏ డబ్బులు బ్యాంకులో ఉండిపోయి ఆ బ్యాంకు వాళ్ళు అవి చేసుకోమంటున్నారు. అవి చేసుకోమంటే ఈయనేమో అవుతుంది అంటున్నాడు. ఏం వద్దు లేదు, ఏదో మా టైం అయిపోద్దని చూస్తున్నాడే తప్ప అక్కడ పంచాయతీని అభివృద్ధి చేద్దామనే భావనలో లేదు. అలా ఈ సూచనలు కూడా ఏళ్ళలో కొలుస్తాం, రాళ్ళు అయిపోతాం, 50,000 కొద్ది చేయించారు, దాని బిల్లు లేదు, దాని రాళ్ళు లేవు, అన్నీ అక్కడే పడి ఉన్నాయి. 2 ఎకరాలు 20 సెంట్లు ఉంది. అది వేసి మన పంచాయతీ వాళ్ళు కొబ్బరి చెట్లని తీసుకుని ఈ ఆదాయం పెంచుకుని సూచనలకు అభివృద్ధి చేస్తారని ఓ 20 లక్షల రూపాయలు గ్రాంట్ ఇచ్చి ఎమ్మెల్యే గారు మళ్ళీ సైట్ లేదని మళ్ళీ తీసారు. ఇప్పుడు పెట్టడానికి లేదు, ఏదో ఎంపీలో పెట్టామన్నారు. పెట్టిన దానికి ఏదో మేము చేసుకోవాలి కదా. అది కాబట్టి మీ ప్రెసిడెంట్లు ఎప్పుడు వెళ్ళమని చూస్తున్నారో తప్ప ఈ అధికారులు ఈ సెక్రటరీ గారు పూర్తిగా అవగాహన లేదు, పంచాయతీ అవగాహన లేదు. దానికి సెక్షనే తెలీదు. దాన్ని బట్టి ఇంకా చేయని అంటున్నాడు. దాన్ని బట్టి ఈ సెక్రటరీని తీసి రేపొద్దున మేము దిగినా స్పెషల్ ఆఫీసర్ని తీసుకున్నా ఆ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అసలు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగిందండి. దానిపై సర్పంచ్ గారు నాకు బిల్స్ రావాలి, శ్మశానానికి సంబంధించినటువంటి సమస్య కూడా తేల్చవలసిందిగా తెలియజేసి ఉన్నారు. దీనిపై నేను వివరణ మీకు అందరికీ ఇచ్చేది ఏంటంటే పత్రికాముఖంగా ఇది శ్మశానానికి సంబంధించి ఆల్రెడీ కంటెంప్ట్ కేసు ఉన్నదండి. దాని మీద అది కంటెంప్ట్ కేసుకి సంబంధించి పైనుంచి ఉత్తర్వులు వచ్చిన తదుపరి దానిపై చర్యలు తీసుకోవడానికి అవకాశం కలదండి. ప్లస్ ఇదివరకు దీనికి సంబంధించి మన ఏదైతే సొమ్ము చెల్లించలేదని చెప్పి ఉన్నారో దానికి సంబంధించి రికార్డులు పూర్తిగా పరిశీలించి చేయవలసిందిగా పంచాయతీ కార్యదర్శికి ఆదేశాలు ఇచ్చానండి. రూల్స్ ప్రకారం ఎలా ఉంటే అలాగా పంచాయతీ కార్యదర్శి చేయడం జరుగుతుందండి. దీంట్లో ఎటువంటి జాప్యం జరగదని చెప్పి తెలియజేసుకుంటాం. లేదండి, ఇప్పుడు పంచాయతీ పన్నులు వసూలు చేసిన డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో దుర్వినియోగానికి అవకాశం లేదండి. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ పోర్టల్లో పెట్టడం జరిగిందండి. ప్రతి వాళ్ళు కూడా లింక్ ద్వారా కట్టవచ్చండి. లింక్ ద్వారా కట్టితే మనకి కూడా అవుతుంది. అంతే తప్ప దీంట్లో మనం దుర్వినియోగం చేసే ఆస్కారం ఎట్టి పరిస్థితుల్లో లేదని చెప్పి లేదండి ఇది అన్ని నిబంధనల ప్రకారం చూసి మేము చేస్తామండి. ఏదైనా సరే రూల్స్ విరుద్ధంగా చేయడానికి లేదు, రూల్స్కి అనుగుణంగానే పనిచేయాలి ఎవరైనా సరే. కాబట్టి మీ అందరికీ తెలియజేయాలి. యాక్చువల్గా ప్రజాప్రతినిధిగా ఆయన సర్పంచ్గా గౌరవ సర్పంచ్గా ఉంటూ కూడా అది పంచాయతీ కార్యాలయానికి తాళం వేసే అధికారం లేదండి. అది ఏదన్నా ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకుని చూసుకుని సమస్యని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి
పరిష్కరించుకోవాల్సిందే, కానీ ఇలాగ తాళాలు వేస్తే అది కొంచెం ఇబ్బంది అవుతుంది అని తెలియజేయడం. సమస్య పరిష్కారమైంది కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అయితే మేము తగు చర్యల కొరకు జిల్లా ఉన్నతాధికారులకి రిపోర్ట్ చేయడం జరుగుతుంది. దాని ప్రకారం ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.